గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కర్ణాటకలోని బళ్ళారిలో ఇవాళ జరగాల్సిన వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. నిన్న ఫ్లెక్సీల విషయంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. వాగ్వాదంతో పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు. దీంతో ప్రోగ్రాం వాయిదా పడింది. కర్ణాటక ప్రభుత్వం వెంటనే బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో బళ్ళారి మొత్తం పోలీసులు 144 సెక్షన్ విధించారు. రైట్. కర్ణాటకలోని బళ్ళారిలో ఇవాళ జరగాల్సినటువంటి వాల్మీకి విగ్రహావిష్కరణ వాయిదా పడింది. నిన్న ఈ ఫ్లెక్సీల విషయంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. వాగ్వాదంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు. దీంతో ప్రోగ్రాం వాయిదా పడింది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఏంటా గొడవ? కాల్పుల వరకు ఎందుకు వెళ్ళింది? వివరాలు ఎలా ఉన్నాయి? చూసిన ఈ రోజు ఏదైతే బళ్ళార్లోని సిరుగుప్ప రోడ్ లో ఉన్నటువంటి వాల్మీకి సర్కిల్ లో వాల్మీకి విగ్రహావిష్కరణ జరగాల్సింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదేవిధంగా వాల్మీకి వర్గానికి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న తరుణంలో ఏదైతే 2 రోజుల క్రితం అక్కడ ఫ్లెక్సీ వివాదంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల మధ్య జరిగిన గొడవ పూర్తిగా సంచలనంగా మారింది. కాల్పుల వరకు వెళ్లిన నేపథ్యంలో ఒకసారిగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఏదైతే మాజీ మంత్రి, ప్రస్తుతం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీ కట్టే వివాదం మీద చెలరైనటువంటి గొడవ 2 వర్గాల మధ్య కాల్పులకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. దాదాపు 8 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి మోరించి ఇద్దరిని చెడుగొట్టే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకపోతే లాస్ట్ కి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి మృతి చెందాడు. అదేవిధంగా నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడైన సతీష్ రెడ్డి తీవ్ర గాయాలు పాలవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ ఘటనలో గాయపడడం జరిగింది. ఈ ఘటన మొత్తం మీద ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. అదైతే ఫ్లెక్సీ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఎందుకు కట్టాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే బళ్ళారి ఎస్పీని కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన స్పాట్ లో లేడు. ఆ గొడవ జరుగుతున్న తరుణంలో అక్కడ లేడు అనే కారణంతో ఆయన సస్పెండ్ చేశారు. డిఐజీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. బళ్ళారిలో పూర్తిగా అదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే ప్రారంభిస్తారు. ఇప్పటికే ఘటన మీద 4 కేసులు నమోదు చేశారు. మొత్తం మీద 3 కేసుల్లో మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ నిందితుడిగా చేశారు. మరోవైపు లోకల్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, అదేవిధంగా సతీష్ రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి సూర్యనారాయణ రెడ్డితో పాటు ఆయన వర్గం దాదాపు 40 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బూస్పేట పోలీస్ స్టేషన్ లో 4 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అందులో స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు భరత్ రెడ్డి ఆయన సన్నిహితుల మీద కూడా కేసు నమోదు కావడం పైన కొంత అంటే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ అదే మనకు తెలుస్తుంది. పూర్తిగా అదైతే గొడవ మీద అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అప్పటికప్పుడు ఎస్పీని సస్పెండ్ చేశారు. మరో విధంగా చూసుకుంటే బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. బీజేపీ నేతలకు భద్రత కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర దీని మీద సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రత లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రైవేట్ గన్మెన్లు కాల్పులు జరిపారు. అసలు ఆ గన్నులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ తూటాలు ఎక్కడి నుంచి వచ్చాయి కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి నాకు ప్రాణహాని కూడా ఆయన 2 రోజులు కూడా చెప్పడం జరిగింది. నారా భరత్ రెడ్డి ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి రౌడీజాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. బళ్ళారిలో శాంతి భద్రతలు లేవు కొంతకాలంగా అని చెప్పి కూడా గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో నిన్న ఏదైతే ఘటన జరిగిన తర్వాత బీజేపీ నాయకులు రాష్ట్ర డీజీపీని కూడా కలవడం జరిగింది. ఘటన పైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్న తరంలో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు చేపట్టింది. పూర్తిగా బళ్ళారి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా శాంతి భద్రత అదుపులో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా
జనాలు గుమ్మికూడకుండా 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది బళ్ళారిలో. పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చినప్పుడు కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన నారా భరత్ రెడ్డితో మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి అయిష్టంగా ఉన్నట్లు కూడా నిన్న అయితే ప్రచారం జరిగింది. ఆయన మాట్లాడడానికి నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటన మొత్తం మీద సీరియస్ అయ్యారు. ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ సంబంధించి జమీర్ అహ్మద్ తో పాటు అదేవిధంగా సీనియర్ నేత రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మీద కూడా సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకి తాజాగా సమాచారం ఉంది. అయితే నారా భరత్ రెడ్డితో పాటు ఆ కుటుంబం మీద కూడా కేసులు నమోదు చేయడం పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. రెండు వర్గాలు అదే ఘటనకు సంబంధించి ఘటన కారకమైన రెండు వర్గాల మీద కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు పోయి ఫ్లెక్సీ కట్టాల్సినంత అవసరం ఏమని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్వశ్చన్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీని మీద పోలీసులు కూడా పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర ఆ నివేదికను సమర్పించాలని కూడా సీఎం సిద్ధరామయ్య ఆదేశించినట్లు తెలుస్తుంది. జోష్న. రైట్ ప్రవీణ్.